లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. అంటే ఫుల్ ఆన్ ఎంజాయ్ చేసిన ఫిలిం అయితే వెంకటాద్రి ఎక్స్ప్రెస్. అంటే తర్వాత ఏమీ ఫుల్ ఆన్ ఎంజాయ్ చేయలేదా? అంటే లైక్ మరి ఏంటి 10 ఏళ్ళు ఇన్ని వచ్చినాయి. మీరు మానగరం, నిన్ను వీటిని A1 ఎక్స్ప్రెస్, భైరవకోన, రాయన్. అంటే లైక్ ఎంజాయ్ చేసామంటే ఆ ఫిలిం వచ్చేసి కంప్లీట్ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరూ లైక్ దే విల్ ఎంజాయ్ ద ఫిలిం. సో ఐ కైండ్ ఆఫ్ జోనర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్రమ్ మజాకా. వెంకటాద్రి అనేది ఒక రాత్రిలో ఒక కుటుంబంలో జరిగే కథ. ఇది ఇద్దరు మగాళ్ళు ఆడదిక్కు లేకుండా బ్యాచిలర్స్ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఫ్యామిలీ ఫోటో తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నమే కదా. సో యాజ్ అ స్పాన్ దిస్ ఇస్ మోర్ ఆఫ్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ దెన్ వెంకటాద్రి వాస్. వెంకటాద్రి వాస్ స్టిల్ అన్ ఓవర్ నైట్ కామెడీ. సో మీకు ఎంటర్టైన్మెంట్గా కూడా దిస్ విల్ హ్యావ్ మోర్ లౌడ్ లాఫ్స్ హ్యాపెనింగ్ త్రూ ద ఫిల్మ్. హోపింగ్ సో అన్న. ఐ హోప్ సో టు. మీరు గట్టిగా నమ్ముతారు నమ్మకం. రాహుల్ కూర్చో. డైరెక్టర్ గారు కూర్చోవాలా? నా పేరు రాహుల్ కాదు, బై ద వే అనిల్. అనిల్ సారీ. సో మిమ్మల్ని ఒక క్వశ్చన్, మీ ప్రీవియస్ ఫిలిమ్స్ చేస్తే లైక్ అన్ని కమర్షియల్ ఫిలిమ్సే ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ కమర్షియల్గా అవుట్ ఆఫ్ బాక్స్ ఏమైనా థింక్ చేసి కొత్త జోనర్ ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? లేదా సేమ్ ప్రాబ్లం ఏంటంటే ఇక ఇందాకలా తమ్ముడు చెప్పాడు, నేను మీది ఒకే ధమాకా ఒకటే తెలుసండి, అందుకు తెలియదని చెక్ చేస్తే మేము వయసుకొచ్చాం ఇవన్నీ చూసి సూపమ్మ ఇన్ని సినిమాలు తీసాడు అన్నారు చూసారా. అది తెలియకపోవడం, మేము వయసుకొచ్చాం ఇట్స్ డిఫరెంట్ ఫిల్మ్ అది. సో మేము వయసుకు వచ్చాం సినిమాకి నేను ఫ్యాన్ని. ఇవాళ వరకు మేము వయసుకి వచ్చామని ప్రెసెంట్ డేకి సెట్ చేసి ఓ రాంజనాలా చేద్దామని నేను అడుగుతూనే ఉంటాను. నా కథకు అంత ఇష్టం అది. ఇట్ ఇస్ గాట్ 4 సీన్లు ఉన్నాయి ఆ సినిమాలో. ఆ 4 సీన్లు 10 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిసార్లు తీసినా అది ఇట్టే. ఓకేనా? నేను బాగా కూర్చుని ఏడిసాం. ఒక 7 ఇక్కడ కూర్చుని రోలో ఏడిసాం ఆ సినిమాలో. ఆయన దాని తర్వాత మీరు సినిమా చూపిస్తామా చూసినా కూడా వీళ్ళిద్దరు చేసిన సినిమా మీకు సెకండ్ హాఫ్లో కంట్రోల్ వస్తుంది. క్లైమాక్స్ దగ్గర అతను సైన్ పెట్టి వెళ్ళిపోయినప్పుడు ఒక్క సైన్ జల్లుమంటుంది. సో ఐ థింక్ సమ్వేర్ దర్ బ్యూటీ ఇలాంటి సినిమాలు. నా భయం ఏంటంటే మీరు ఇలాగ ఏమైనా చెప్పి వీళ్ళు మారిపోతారేమో అని. ఇలాంటి సినిమాలు తీయడానికి చాలా తక్కువ మందే ఉన్నారు. సైన్స్ ఎవరైనా నేర్పిస్తారు, సంస్కారం నేర్పించిన కొంతమందే ఉన్నారు. ఓకేనా?